ఫ్రైడే రోజు మార్కెట్ తగ్గిన తర్వాత, ఈరోజు మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్ రికవరీ మోడ్‌లో రావడం జరిగింది. సో, అసలు ఈరోజు ఏం జరిగిందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఈరోజు మార్కెట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే నిఫ్టీ అయితే దగ్గర దగ్గరగా 25,600 దగ్గర అక్కడ దాకా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ మనం సెన్సెక్స్ గనక మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 300 పాయింట్ ప్లస్‌లో ట్రేడ్ అవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 83,000 ధర కూడా అక్కడ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 గనక మనం చూసుకున్నట్లయితే సో, ఒక 100 పాయింట్స్ పైగానే గెయిన్ అవ్వడం జరిగింది. సో, ఇంకా దగ్గర దగ్గర ఒక 25,600 దగ్గర అక్కడక్కడ మన దగ్గర ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈరోజు మనం సెక్టార్ వైస్ గనక మనం చూసుకున్నట్లయితే పీఎస్యూ బ్యాంక్స్ కానీ, ఎనర్జీ గానీ ఇది కొంచెం మనకి సపోర్ట్‌గా నిలిచినాయి అని చెప్పుకోవచ్చు. సో, బాగా సపోర్ట్‌గా నిలిచినాయి. అండ్ ఐటీ సెక్టార్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొంచెం సెల్ ఆఫ్ అనేది ప్రెషర్ అనేది అక్కడ ఎక్కువ ఉంది. సో, రీజన్ ఏంటంటే చాలామంది తెలుసు ఏఐ బబుల్ అనేది చాలామంది భయపెట్టిస్తుందనమాట. సో, అలాంటి ఐటీ రిలేటెడ్ స్టాక్స్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇంకోటేంటంటే ఒక ఐటీ మీద ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో ఎంతో కొంత పెద్ద పెద్ద బిగ్ కంపెనీస్ చాలా మందికి ఉండే ఉంటాయి. సో, అలాంటి బిగ్ కంపెనీస్ మీద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, ఎందుకంటే చెప్పాను కదా! ఏఐ బబుల్ అనేది రాబోతుంది. ముందు ముందు కొంచెం రిసెషన్ కూడా రాబోతుందని చాలామంది చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు అయితే ప్రెజెంట్ ఈరోజు మార్కెట్ అప్డేట్ గనక మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 25,600 పాయింట్స్ దగ్గర ఉంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీరందరూ ఐటీ మీద ఇన్వెస్ట్ చేయాలా? చేయకూడదా? అది మీ మీద ఉండిద్ది. సో, ఇంకోటేంటంటే ఈరోజు మార్కెట్ అనేది ఎందుకు రికవరీ అయ్యింది అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ అనేది అందరికి రావచ్చు. ఎందుకు రికవరీ అయిందంటే సో, బ్యాంకింగ్ సపోర్ట్ అనేది కొంచెం రావడం జరిగింది. పీఎస్యూ బ్యాంక్స్ కానీ, హెచ్‌డీఎఫ్‌సీ గానీ సో, ఇందులో చాలా మంచి బయింగ్ అనేది జరిగిందనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ డేటా. ఇక్కడ దగ్గరకొచ్చే డబ్ల్యూపీఐ అనేది ఇన్‌ఫ్లేషన్ 1.81% అనేది ఇక్కడ బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందనమాట. సో, అదొక రీజన్. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే సో, ఇక్కడ ఆర్‌బీఐ అనేది కొత్త రూల్ అనేది తీసుకురావడం జరిగింది. సో, ప్రాపర్టీ ట్రేడింగ్ మీద ఒక కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. సో, దానిపైన ఇంపాక్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అక్కడ భారీ సెల్ ఆఫ్ అయితే జరిగిందనమాట. దగ్గర దగ్గర ఒక 5-10% అనేది సెల్ ఆఫ్ అయితే జరిగింది. సో, ఈరోజు కొంచెం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో క్యాపిటల్ గెయిన్ మీద గానీ, ఐటీ మీద గానీ, ఎవరైతే స్టాక్స్ కొన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్, సో, వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలనమాట. సో, ఇప్పుడు మార్కెట్‌లో కొంచెం వాలటాలిటీ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఈ రోజున్న మార్కెట్ రేపు ఉండదు అని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ థర్స్‌డే అండ్ ఫ్రైడే మనం చూసుకున్నట్లయితే మార్కెట్ మొత్తం బేరిష్‌గా ఉంది. సో, ఈరోజు కూడా కొంచెం పాజిటివ్‌గా ఉండిద్దని చాలామంది అనుకున్నారు. సో, అలాగే పాజిటివ్ ఉంది. సో, రేపు కొంచెం మార్కెట్ కూడా అలాగే కన్సాలిడేషన్ అవుతది అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో, పెద్ద పెద్ద అడ్వైజర్స్ కానీ, సో, వాళ్ళందరూ కొంచెం రేపు కొంచెం కన్సాలిడేషన్ సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో, ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. రేపు ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది అని రేపు మార్కెట్ అప్డేట్‌లో మనం తెలుసుకుందాం. అంతలోకి మన ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.